హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి మన రెసిపీ సగ్గుబియ్యం పాయసం. ఎండలకి ఒంటికి చలువ చేస్తూ కమ్మటి రుచితోటి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇక్కడ నేను చూపించే ఈ సగ్గుబియ్యం పాయసం అయితే ఎప్పుడు ఒకేలా కాకుండా కొత్తగా నేను చూపిస్తున్న ఈ పద్ధతిలో మీరు ట్రై చేయండి. ఈ టేస్ట్ మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ పాయసం ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. అలాగే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రాసెస్ ఏంటంటే, దీనికోసం అయితే నేను మెజరింగ్ కప్పుతోటి ఒక 3/4 కప్పు వరకు అయితే సన్నపాటి సగ్గుబియ్యం తీసుకున్నానండి. వీటిని అయితే ఎక్కువసేపు నానబెట్టాల్సిన పని లేదు. ఫస్ట్ ఈ 3/4 కప్పు సగ్గుబియ్యాన్ని ఒక గిన్నెలోకి వేసేసుకొని తగినంత నీళ్లు వేసుకొని నీట్గా ఒకసారి అయితే క్లీన్ చేసుకోండి. తర్వాత మీరు తీసుకున్న అదే కప్పుతోటి 3 కప్పుల నిండుగా నీళ్లు వేసుకోండి. ఈలోపు మనము నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇలాగ ఒక త్రీ కప్స్ వాటర్ అయితే వేసాను. ఇప్పుడు స్టవ్ మీద ఏదైనా ఒక కడాయి పెట్టేసుకోండి. అందులోకి ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేడైన తర్వాత అందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకోండి. ఇక్కడ నేను కొన్ని జీడిపప్పు అలాగే కొన్ని బాదం పప్పును కూడా ఇలాగ మధ్యలోకి కట్ చేశానండి. వీటిని దూరగా ఫ్రై చేసుకోండి. ఇవి మనకి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొన్ని కిస్మిస్లు, నేనైతే ఇక్కడ ఎండు ద్రాక్ష వేస్తున్నాను. బ్లాక్ కిస్మిస్ ఉంటాయి కదా, వాటిని వేసానండి. ఇవి కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసేయండి. మీకు ఇష్టం ఉంటే ఇందులో పచ్చి కొబ్బరి ముక్కలు లేదంటే ఎండు కొబ్బరి ముక్కలు వీటిని కూడా వేసుకోవచ్చండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవి అందుబాటులో ఉంటే వాటిని వేసుకోండి. నెక్స్ట్ అదే నేతిలోకి ఒక కప్పు నిండుగా క్యారెట్ తురుము వేసుకుంటున్నాను. ఎగ్జాక్ట్గా ఇంతే వేయాలని లేదండి, మీకు ఎక్కువ కావాలంటే మరి కొంచెం వేసుకోవచ్చు, లేదంటే ఒక 1/2 కప్పు వేసుకున్నా కూడా సరిపోతుంది. అలాగే ఒక కప్పు నిండుగా సొరకాయ తురుము. రెండింటి కాంబినేషన్ తోటి చాలా బాగుంటుందండి సగ్గుబియ్యం పాయసం. ఒక్కసారి ట్రై చేయండి. ఇక్కడ నేను ఒక 2 క్యారెట్లు తురిమానండి. అలాగే ఒక చిన్న సొరకాయ ముక్కను తీసుకొని చక్కగా అలాగ తురిమేసేసాను. ఇందులోకి మరి కొంచెం నెయ్యి వేసుకోండి ఉంటే పర్లేదు, లేదంటే మరి కొంచెం నెయ్యి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటైనా నిదానంగా ఆ పచ్చివాసన అంతా పోయి మనకి మంచి స్మెల్ రావాలండి. ఆ తురుము అంతా కూడా ఆ విధంగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలాగ కొంచెం మనకి డ్రైగా కనిపిస్తుంది కదా, ఆ కొంచెం ఆ వెట్నెస్ అంతా పోయి ఇలాగ కొంచెం లైట్గా మనకి ఒక 10 నిమిషాలు వేగితే సరిపోతుందండి. మనకి మంచి వాసన వస్తుంది. ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అదే కడాయిలోకి మనము పక్కన నానబెట్టేసుకున్నాం కదండి, ఆ సగ్గుబియ్యం మొత్తాన్ని కూడా వేసేసుకోండి. ఇవి మీరు అదే లావుగా ఉండే సగ్గుబియ్యం తీసుకుంటే కంపల్సరీగా నానబెట్టేసుకోండి. అవి కొంచెం ఉడకడానికి కూడా టైం పడుతుంది. నీళ్ళతో సహా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి. ఇలాగా ఒక 10 నిమిషాల లోపు అయితే మనకి ఇవి చక్కగా ఉడికిపోతాయండి. ఇవి మనకి ఉడికినాయో లేదో ఒకసారి నేను ఏ విధంగా చెక్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. కొంచెం సగ్గుబియ్యం తీసుకొని అందులోకి 1 స్పూన్ అలాగ నీళ్లు వేసేసుకొని ఒక్కసారి చేతితోటి ఈ విధంగా ఇలా వేళ్ళతోటి ఇలా కలిపేసేసుకోండి. చూడండి, మనకి ట్రాన్స్పరెంట్గా అయినాయి కదా, ఆ వైట్ అంతా పోయి మనకి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది కదా. ఇలాగ వచ్చినాయి అంటే కనుక కరెక్ట్గా ఉడికినట్లండి సగ్గుబియ్యము. ఇమీడియట్గా మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఈ క్యారెట్ సొరకాయ తురుమును వేసేసుకోండి. ఈ తురుము వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలాగ ఒక 5 మినిట్స్ అలాగ ఉడికిన తర్వాత ఇందులోకి కాచిన పాలండి, వేడి పాలు కాదు, కాచి అంటే గోరువెచ్చగా ఉంటే పర్లేదు, కాచి చల్లార్చుకున్న పాలు ఫస్ట్ ఒక కప్పు వేసాను. కన్సిస్టెన్సీ చూసుకోండి, మీకు అవసరాన్ని బట్టి ఈ పాలు కానీ నీళ్ళు కానీ అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ మరొక కప్పు వేస్తున్నానండి. మనం ఏ కప్పుతో తీసుకున్నామో సగ్గుబియ్యం సేమ్ అదే కప్పు యూజ్ చేస్తున్నాను అన్నిటికీ. మెజరింగ్ కోసం అయితే ఒక 2 కప్పుల నిండుగా పాలు వేసాను. ఇలాగ పాలు వేసుకున్న తర్వాత కూడా మరొక 5 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ చక్కగా ఉడికించేసుకోండి. ఇక ఫైనల్గా ఒక 1/2 కప్పు వరకు అయితే ఇలాగా పంచదార వేస్తున్నానండి. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు యాలకుల పొడి వేసాను. కొంచెం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అంటాం కదా, చిటికెడు ఉప్పు వేసుకోండి, మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఇలాగా అన్నీ వేసుకొని ఒకసారి కలిపేసేసుకోండి. మీకు కావాలి అంటే కంప్లీట్గా షుగర్ అయినా వేసుకోవచ్చు, లేదు అంటే కంప్లీట్గా బెల్లమైనా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం టేస్ట్ కోసము కొంచెం ఫస్ట్ పంచదార వేసాను, లాస్ట్లో బెల్లం వేస్తానండి, అది కూడా మీకు చూపిస్తాను. ఇక వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి కలిపేసి ఒక స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అప్పుడు బెల్లం తురుము వేసుకోండి. బెల్లం చూడండి 1 కప్పు వరకు వేస్తున్నాను. మీరు తినే స్వీట్నెస్ని బట్టి అయితే ఈ
బెల్లం కానీ పంచదార కానీ అడ్జస్ట్ చేసుకోండి. ఈ కప్పు నిండుగా ఒక కప్పు తురుము వేసానండి. ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా సరిపోయింది. ఒక కప్పు బెల్లం వేసాను, బెల్లం తురుము, పావు కప్పు పంచదార వేసాను. ఇలా వేసేసుకొని జస్ట్ ఒకసారి కలిపేసి మూత పెట్టేయండి. మనకి ఆ వేడికి చక్కగా కరిగిపోతుందండి. చూడండి, మీకు కన్సిస్టెన్సీ ఆరిపోయిన తర్వాత కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.